అంటే ఆప్టిమిస్టిక్గా ఉంటాం. వాట్ ఈస్ ది అదర్ వే? పాజిటివ్గా ఎందుకు ఉంటాను, నెగిటివ్గా ఉండు, చచ్చిపో, నాకే పుట్టాం భయ్యా, ఏదో పీకుదాం, మీ జిమ్మడని బతకాలి. నలుగురికి మంచి చేస్తూ మంచిగా. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లాజిక్ చెప్పాడు ఒకడు, ఫిలాసఫీ అని కాదు, సింపుల్గా చెప్పాడు. నిమ్మకాయ తీసుకోండి, కట్ చేయండి, పిండండి, ఏమొస్తుంది బయటికి? నిమ్మరసమే వస్తుంది. చింతపండు రసం వస్తుందా? మీరు ఎంతైనా ట్రై చేయండి, చింతపండు రసం రాదు, నిమ్మరసమే వస్తుంది. అంటే ఏంటి? మీరు మనిషి అంటే మనిషికి కొన్ని గుణాలు ఉండాలి, మంచి గుణాలు ఉండాలిగా. ఏది? ఆయన్ని తిట్టినా కొట్టినా మంచి మాటలే మాట్లాడగలిగాడు. ఆయన్ని తిట్టినా కొట్టినా ఒత్తిడి వేసినా ఏం చేసినాడు మంచిగా చేయాలి. అలా నిమ్మకాయకి వస్తే నిమ్మకాయ రసం, ఇక్కడ నిమ్మకాయ వస్తే దొడ్డు వస్తుంది. పోనీ ఎవరికి ఫరక? ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళేసి పర్సనల్ ఇంకో కుటుంబం గురించి మాట్లాడితే దరిద్రం. అది అయిపోయింది. అదే. సో మీరు అనుకున్నట్టు ఈసారి ఒకవేళ ఆయన కనుక 21 సీట్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన పార్టీ మెంబర్స్ మ్యాక్సిమం వస్తే ఒకవేళ వాళ్ళ క్యాండిడేట్స్ గెలిచిందనుకున్నాం. కానీ ఎవరితో అయితే ఆయన టైఅప్ అయ్యారో, అలయన్స్ పెట్టుకున్నారో, సో వాళ్ళ ప్రభుత్వంలో ఒకవేళ వస్తే కనుక ఈయన అందులో భాగమయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే నాకు ఒకటి ఉందండి, ఒక వ్యక్తి ఒక మీడియం రేంజ్ తిమింగలం అంటే రీజనబుల్లీ కొత్త పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ. ఓ రీజనబుల్ రేంజ్ తిమింగలం, ఒక పెద్ద తిమింగలం, ఒక డైనోసార్. ఈ ముగ్గురులో ఒక మామూలు మనిషి. డైనోసార్ అంటే బీజేపీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. అదేలే, గుణాలు, హిస్టరీ, వాళ్ళ సైజు. దాంట్లో ఒక ఆనెస్ట్ వ్యక్తి, నిజాయితీ పరుడు దిగేసి ఏదో చేస్తా అంటే మంచిది కదా. చూద్దాం. ఓడిపోతే నా రెస్పెక్ట్ ఆయనకి, ఓడిపోయినా పెరుగుతుంది, గెలిచినా పెరుగుతుంది. ఎందుకు అంటే ఇవన్నీ మనమే మాట్లాడుకుంటున్నాడు, ఆయన తెలీదా? వాళ్ళ అన్నయ్య గారు కూడా పార్టీ పెట్టి జరిగిన విషయాలు ఆయనకి తెలీదా? వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజులు ఇవ్వరా? అభిమానులు, మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజులు ఇవ్వరా? అన్ని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు కదా. అనేది పోయి దేకంగా కేవతా 21 గెలిస్తే మా పాస్టార్ తోపు కాదండి, అన్ని ఓడిపోతే లాస్ కాదండి. పవర్ స్టార్, అది ఏం ఫరక్ పడదు. ఆయన మంచి చేసుకుంటూ పోతారు, అది ఫిక్స్. గెలిచారు, ఓడిపోయారు, గెలుస్తారండి 100%. ఈసారి ఐ హోప్, ఐ విష్, ఐ ప్రే. బట్ ఈజ్ అ ఫోర్స్ ఫార్ గుడ్. ఈజ్ అ పవర్ ఆఫ్ గుడ్నెస్. గుడ్. మీకు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆయనతోనే మీకు మీరు కలిసింది? ఇంకెవరిని కలిసి? అన్నయ్య గారిని కలిసానండి, అంతే. చిరంజీవి గారిని. అన్నిటికన్నా ఆయనే కదా. అవును. విడిగా కలిసారా? అంటే నా 49th బర్త్డేకి ఏదో ఒకటి చేద్దాం. మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు దే రియల్లీ హెల్ప్, బాగా సాయం చేశారండి. మా నాన్నగారికి రక్తం, అవునా, బ్లడ్ కావాల్సినప్పుడు 2001లో పంజగుట్ట దగ్గర ఉండేది ఆఫీస్ ఉండేది అప్పుడు. సో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు అంటే బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ ఇస్తారు, డబ్బులు కట్టే బ్లడ్. ఇక్కడ తక్కువ అమౌంట్ లో బ్లడ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఐస్ ప్యాకింగ్, కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి ఆల్ ది బెస్ట్ అండి. మీ నాన్నగారు ఇక్కడ ప్రేమగా ఆప్యాయంగా ఇచ్చారు. రాత్రి 1 o'clock 2 o'clock కూడా. ఓకే. అప్పుడు నా పరిస్థితి వేరే, ఇప్పుడు నా పరిస్థితి వేరే. నేను నా చేతుల మీదుగా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి చిన్న కాంట్రిబ్యూషన్ ఇద్దామని అన్నయ్య గారిని కలిశారు. అది ఏమి ఇచ్చారు? బ్లడ్ బ్యాంక్ ఏదో ఒకటి ఇచ్చాం. ఏం చెప్పుకోవచ్చు. అయితే నాడు బిగ్ 1 lakh ఇచ్చి. ఓకే, అమౌంట్ ఇచ్చారా? నేను ఇస్తాను. చిరంజీవి గారు సినిమా చేస్తే ఆయనకి అమౌంట్ ఆయనకి ఇచ్చేస్తాను. మీరు ఇప్పుడు వచ్చారు, దారిలో ఒక బిచ్చగాడు ఏదో కనిపించాడు, 10 రూపాయలు ఇస్తే మీకు మంచి ఫీలింగ్ ఉందా లేదా భయ్య? అవును. అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాడికి ఇచ్చారు, వాడు అట్లా చేస్తే ఇట్లా చేస్తే విమర్శలు కూడా వస్తాయి కదా. అట్లానే 30-40 సంవత్సరాలు చారిటబుల్ ఆర్గనైజేషన్ని ఆనరబుల్గా నడిపించుకుంటూ పోవడం పెద్ద విషయం అండి. చేసి చూడండి ఒక్కసారి. అదే విమర్శించే ప్రతి వ్యక్తికి నేను ఏమంటానంటే, నువ్వు
ఇప్పుడు మనం ఉంటాం క్రికెట్ మ్యాచ్ చూసి అరే సచిన్ ఇలా కాదురా అలా కొట్టాలరా అంటాం. ఒక్కసారి బ్యాట్ ముట్టరాదు, ఆడ 150 మీద వస్తే అన్న బాల్ వచ్చింది అన్న ఎడపోయింది అన్న అంటాం. సో అట్లాంటి సిల్లీ అడ్వైజెస్ కాదండి. దే నో వాట్ ఇట్ ఈస్. ఈ నాట్ చిల్డ్రన్, వాళ్ళు పెద్దవాళ్ళు. పవర్ స్టార్ గారు ఈజ్ గోయింగ్ ఆన్ ఎ జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ ఇన్ హిస్ లైఫ్. ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ముందుకెళ్తారు. చూద్దాం. ఇప్పుడైతే ఓజీ చేస్తున్నారు ఆయనతో కలిసి. ఓజీ చేశా, అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో తెలియదు. ఉంది ఇంకా మీ క్యారెక్టర్ ఉంది కదా. సుజిత్ గారు డైరెక్టర్ గారు, బంగారు కొండ, వన్ ఆఫ్ మై సన్స్, నా కొడుకు లాంటి వ్యక్తి ఆడు. ఓకే వచ్చి అంటాడు డార్లింగ్ హౌ ఆర్ యు అంటే, చేయండి సార్ చెప్తా అంటాడు. బాబీ ఉన్నారు ఇప్పుడు, బాలకృష్ణ గారి సినిమా చేస్తున్నారు. అందరూ చాలా జబ్బాలు. ఇప్పుడు బాలయ్యతో కూడా ఫస్ట్ టైమా మీరు చేయటం? నేను చేసాను, పైసా వసూలు చేశాను, భగవాన్ కేసు చేశాను. బాబీ గారు అంటే ఆయన కలిసినప్పుడు అన్న మాకు ఈ వేషాలు చేయరా సార్, మా జూనియర్ ఆర్టిస్ట్ ని తొక్కేస్తామండి అంట. ఎవరు అనిలా? ఇది మన బాబీ. అందరు ఏదో ఫన్ లవింగ్ ఎనర్జెటిక్ గా మాట్లాడాలండి. మిమ్మల్ని తొక్కుతారా అండి, నేను అసలే డైనోసార్ సైకో అంటారు. బాలయ్య తోటి అది వేరేగా ఉంటుంది అనుకుంటా కదా ఆయన తోటి. ఏమోండి రకరకాలుగా జనాలు చెప్తారు. నాకైతే ఆయన ఈజ్ బంగారు కొండల బాప్. వెరీ సింపుల్ కామన్ మ్యాన్. చిన్నప్పటి నుంచి నాకు అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి మోత మోసి ఇరిటేట్ అయితే వెళ్ళిపోండి అంటాడు ఆయన. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అలవాటు ఉంది కదా ధూమ్రపాన సేవన కార్యక్రమం, వెళ్ళేటప్పుడు ఇట్లా చేస్తున్నా, ఎక్కడికి అన్నా, ఎక్కడే తాగొచ్చు కదా అన్నాడు. తాగొచ్చు కానీ మీది రెడ్ విల్స్, నేను టెంప్ట్ అవుతా, మీరు ఇయ్యరు నాకు అంటారు. అయితే వెళ్ళిపోవట. మీరు కూల్గా ఉంటే యాజ్ నార్మల్ మార్నింగ్ సార్ అంటే పర్లేదు, సార్ అంటే ఆయనకి ఏదో అంటే లైఫ్ లాంగ్ అదే మోతా కదా పాపం. అవును. ఆయన నాట్ దట్, ఆయన మనసు అనిపించింది, ఆయనకు కోపం వచ్చింది అంటారు. ఆ టాపిక్ అయిపోయింది చూస్తూ అది కోపాలు తాపాలు పెట్టుకుని. ఇంకోటి ఆయన ఎందుకు ఇష్టమో చెప్తాను. సాష్టాంగ నమస్కారాలు ఆయనకి, సాష్టాంగ నమస్కారం మామూలు కాదండి. ఇప్పుడు బాబీ గారి సినిమా నేను చేస్తే ఇచ్చేస్తా డబ్బులు. ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళారండి మీరు ఎప్పుడైనా? వెళ్ళాను, ఒకసారి వెళ్ళాను. బాలకృష్ణ గారి సిగ్నేచర్ తెలుసు కదా మీకు, అరగంట పడుతుంది సిగ్నేచర్ చేయడానికి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకుంటుంది. నేను కళ్ళారా చూశానండి, పేషెంట్ 8.5 lakh బిల్ ఎంత అయింది, నచ్చింది. అవునా లేవా, నిజంగానే లేవా, ఏంటి ఇబ్బంది అన్న. లేదు సార్ పాపం నిజంగానే వాళ్ళకి లేదు, 1,00,000 కట్టారు. ఆయన కట్టారుగా వెళ్ళిపోయి పెద్ద సిగ్నేచర్ వేసి పంపించే సార్. ఎవడు చేస్తాడండి? అవును, అంటే బసవరామ తారకం హాస్పిటల్ సంబంధించి ఆయన చేసే సర్వీస్ ఆ విషయంలో ఆయన మంచి వ్యక్తి. ఆ విషయం చేసి చూపించండి, ఎవడైనా ఒక్కడైనా చేసి చూపించచ్చు కదా.